హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ గాయత్రి బ్యూటీషియన్. ఈ వీడియోలో హెయిర్ గ్రోత్ సిరీస్ లో పార్ట్ గా ఎలాంటి హెయిర్ సీరం మనం నైట్ అప్లై చేసుకుని పడుకుంటే మార్నింగ్ కి మనకి రోజు కొంచెం చొప్పున హెయిర్ పెరుగుతుందో అలాంటి సీరం మనం తయారు చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ ado, let's start the video. ఫ్రెండ్స్, మార్కెట్లో వేదిక్ లాంటి ప్రొడక్ట్స్ ఒక ప్యాక్ లాగా హెయిర్ సీరం, ఆయిల్, షాంపూ 1000 రూపీస్కి కిట్ లాగా అమ్ముతున్నారు. సో మనం ఆల్రెడీ నిన్న ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో హెయిర్ మాస్క్ లాగా మనం తెలుసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు సీరం తెలుసుకుంటున్నాం. షాంపూ అయితే మీరు కంపల్సరీ కుంకుడుకాయలే యూజ్ చేయండి. కుంకుడుకాయలు యూజ్ చేసాక చాలామంది హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ రఫ్గా ఉంటుంది హెయిర్ అనుకుంటున్నారు. సో హెయిర్ ఫాల్ అయితే స్లోగా కంట్రోల్ అవుతుంది. బట్ దాని తర్వాత కుంకుడుకాయల తర్వాత ఈ సీరం మీరు అప్లై చేసినట్లయితే హెయిర్ చాలా స్మూత్గా కూడా అవుతుంది. అంతేకాదు ఓవర్ నైట్ అంటే రాత్రి స్పేర్ చేసుకుని పడుకుంటే మార్నింగ్ కల్లా మీకు స్లోగా డైలీ అప్లై చేస్తుంటే స్లోగా డైలీ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఈ సీరం మీరు రెగ్యులర్గా అప్లై చేస్తుంటే మార్కెట్లో దొరికే ₹1000 ప్రొడక్ట్స్కి ఏమాత్రమే తక్కువ కాదు. ఇంకా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో మన చేత్తో మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇది చాలా మంచి సీరం అని చెప్పాలి. సో ఈ సీరం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి ఇలాంటి ఖాళీ స్ప్రే బాటిల్ ఒకటి కావాలి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో దొరికేస్తుంది. సో ఒక ఎంటీ స్ప్రే బాటిల్ తీసుకోవాలి. ఇందులో మనం మెయిన్గా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్. ఏ బాటిల్ అయితే మీరు తీసుకుంటున్నారో దాంట్లో 1/4 రోజ్ వాటర్ తీసుకోవాలి. రోజ్ వాటర్ చాలా బాగా మనకి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఒక టోనర్ లాగా స్కాల్ప్కి చాలా మంచి షైనింగ్ గ్లో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్, మెయిన్ కింగ్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్, అలోవెరా జెల్. అలోవెరా జెల్ వల్ల స్లోగా డైలీ మన హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. డైలీ దీన్ని వాడితే మనం ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అలోవెరా జెల్. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. హోమ్ మేడ్ అలోవెరా జెల్ చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు హోమ్ మేడ్ అలోవెరా జెల్ చేసుకోలేకపోతే మార్కెట్లో దొరికే కెమికల్ ఫ్రీ అలోవెరా జెల్స్ మాత్రమే యూజ్ చేయండి. ఒక 5 కెమికల్ ఫ్రీ అలోవెరా జెల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకుని దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. జెల్స్ అయితే మార్కెట్లో దొరికేవి మీరు 1 or 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ ఉన్నదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది మన హెయిర్ గ్రోత్కి. ఇది 1 స్పూన్ వేసుకోవాలి. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెనిగర్ ఒకవేళ అలోవెరా జెల్లో వేసుకుంటే అయినా సరే మనం ఇందులో 1 స్పూన్ ఈ స్ప్రే బాటిల్లో మాత్రం వేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ Evion 400 విటమిన్ ఈ క్యాప్సిల్. ఇది ఏ మెడికల్ స్టోర్లో అయినా మీకు దొరుకుతుంది. ఒక Evion విటమిన్ ఈ క్యాప్సిల్ ఇందులో వేసుకోవాలి. విటమిన్ ఈ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక స్ప్రే కమ్ సీరం లాంటిది. సో ఈ సీరం డైలీ మనం నైట్ ఉపయోగించుకుంటే చాలా మంచిది. దీంట్లో నేనైతే అలోవెరా ఫ్రెష్ది అయితే కొంచెం స్మెల్ వస్తుంది. దానికోసం నేను ఇక్కడ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఒక 3 to 4 drops. ఇది మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ త్వరగా పెరగాలి, థిన్నెస్ తగ్గాలి, బాగా తిగ్గా రావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, లేదా దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుంటే మనకి 1000 రూపీస్ వాల్యుబుల్ హెయిర్ గ్రోత్ సీరం రెడీ అయిపోయినట్టే. దీన్ని బాగా షేక్ చేస్తే ఈ విధంగా ఒక హెయిర్ సీరం లాగా తయారవుతుంది. విటమిన్ ఈ క్యాప్సిల్ ఆ వాటర్లోకి మొత్తం మిక్స్ అయిపోయి మనకు మంచి స్ప్రే ఒకటి తయారవుతుంది. ఇది డైలీ ఏ విధంగా యూజ్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. డే 1 మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక హెయిర్ మాస్క్ ఏదైనా యూజ్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకున్నాక జుట్టు తడి పొడిగా ఉన్నప్పుడు అంటే అరౌండ్ 1 to 2 hours తర్వాత మనం ఈ హెయిర్ స్ప్రే స్కాల్ప్ నుంచి కూడా హెయిర్ ఎండ్స్ వరకు కూడా అప్లై చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా రూట్స్ వరకు కూడా మొత్తం మాడు మొత్తం మనం అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకి క్లీన్ హెయిర్ మీద ఇలాంటి సీరం బాగా అబ్జర్బ్ అవుతుంది. మన హెయిర్కి కావాల్సిన న్యూట్రియంట్ వాల్యూస్ మన కుదుళ్ళకు అందుతుంది. దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. కుంకుడుకాయల తర్వాత చాలామంది రఫ్గా ఉంటుంది హెయిర్ అనుకునే వాళ్ళు దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లో ఉండే యాపిల్ సైడర్ వెనిగర్ మీ హెయిర్ని చాలా స్మూత్ అండ్ షైనీగా చేస్తుంది. అంతేకాదు అలోవెరా జెల్ కూడా మంచి టెక్స్చర్ ఇస్తుంది. దాంతోపాటు స్లోగా మీకు రఫ్ థిన్ హెయిర్ కాస్త స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది. స్లోగా హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది. సో స్కాల్ప్ మొత్తం ముందు వెనుక అన్ని వైపులా స్కాల్ప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడి నుంచి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ హెయిర్ గ్రోత్ స్లోగా స్టార్ట్ అవుతుంది. సో ఇది తలస్నానం చేశాక మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ నైట్ అగైన్ మీరు పడుకునే ముందు కూడా కంపల్సరీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను నైట్ అప్లై చేశాను బాగా హెయిర్ సీరం స్ప్రే చేసుకుని దీన్ని బాగా మసాజ్ చేసుకోవాలి ఒక 5 to 10 minutes. సో దట్ అలోవెరా జెల్
మనం యూస్ చేసిన విటమిన్ ఈ క్యాప్సిల్ ఇవన్నీ కూడా మన హెయిర్లోకి అబ్జర్వ్ అయ్యి మన హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవడానికి ఉపయోగపడతాయి. సో నైట్ మీరు అంతా పడుకుంటారు కాబట్టి మన బాడీ రికవరీ మోడ్లో ఉన్నప్పుడు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా బూస్టప్ అవుతుంది. తప్పకుండా దీన్ని డైలీ ట్రై చేయండి. ఓన్లీ క్లీన్గా ఉన్న హెయిర్ మీద మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసి మసాజ్ చేసుకున్న తర్వాత హెయిర్ని లూజ్గా అల్లుకుని నైట్ మనం హ్యాపీగా నిద్రపోవచ్చు. మనం పడుకున్నప్పుడు కూడా నైట్ కూడా దీనివల్ల ఈ సీరం వల్ల మన హెయిర్ గ్రోత్ స్లోగా స్టార్ట్ అవుతుంది. సో మీరు హ్యాపీగా 1 వీక్లోనే రిజల్ట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో డైలీ హెయిర్ గ్రోత్ జరగాలి, పడుకున్నప్పుడు కూడా హెయిర్ గ్రోత్ జరగాలంటే కంపల్సరీ మీరు ఆనియన్ హెయిర్ మాస్క్ లాస్ట్ వీడియోలో చెప్పింది వేసుకోండి. అండ్ 1 to 2 అవర్స్ లోపల దాన్ని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత 1 hour to 2 hours తర్వాత ఈ హెయిర్ సీరం అప్లై చేసుకోండి. అండ్ అది ఆరిపోతుంది. మళ్ళీ నైట్ కూడా పడుకునేటప్పుడు ఈ హెయిర్ మాస్క్ వేసుకోండి. చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ సీరంని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం. వాడే 1 hour ముందు బయటికి తీసి యూస్ చేసుకున్నాక వెంటనే రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. 1 week తర్వాత ఫ్రెష్ది చేసుకోవాలి. సో ఇది చాలా న్యాచురల్ హోమ్ రెమెడీ. సో కంపల్సరీ మీకు మంచి రిజల్ట్స్ వచ్చేదాకా దీన్ని ట్రస్ట్ చేసి దీన్ని ట్రై చేయండి. రిజల్ట్స్ మీకు ఎలా వచ్చాయి తప్పకుండా కామెంట్ బాక్స్లో మళ్ళీ రిటర్న్ వచ్చి మెన్షన్ చేయండి ఈ టిప్స్ యూస్ చేసి. ఎందుకంటే ఆ కామెంట్స్ చదివిన వాళ్ళకు కూడా మీరు మోటివేట్ చేసినట్లు అవుతుంది. మీ రిజల్ట్స్ చూసి వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నాకు మోటివేషన్ వస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి అండ్ కంటెంట్ చేయడానికి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇది ఫ్రీనే కదా, తప్పకుండా మీరు షేర్ చేయొచ్చు అందరితోటి. సో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీ దాకా వస్తాయి. సీ నెక్స్ట్ వీడియో విత్ మోర్ టిప్స్. బై బాయ్.